వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనమున్న ప్రదేశం పేరు బొంగళూరు. ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం జనహర్ష రియల్ ఎస్టేట్ వెంచర్ ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఉన్నది ఏ బ్లాక్ ఎంట్రన్స్ లో. ఈ ప్లేస్ సాగర్ హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు చూడొచ్చు రోడ్, అప్రోచ్ రోడ్ క్లియర్ గా 4 వీలర్స్ లో ఈజీగా ఈ ప్లేస్ కి రీచ్ అవడానికి యాక్సెసిబిలిటీ ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఎలిమెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇది ఎంట్రన్స్. లెట్స్ గో. ఇప్పుడు మనం జనహర్ష ఏ బ్లాక్ లో ఉన్నాము. ఈ బ్లాక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ కి యాక్సెసిబుల్ రోడ్స్, లింక్ రోడ్స్ అన్ని మినిమం 30 ఫీట్స్, మాక్సిమం 60 ఫీట్ రోడ్స్. ఇంత పెద్ద లేఅవుట్, ఇంత పెద్ద వెంచర్, ఇంత పెద్ద సైజెస్ ఆల్మోస్ట్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో రీజనల్ రింగ్ రోడ్ కి పక్కన దొరకడం అసాధ్యం. అంతేకాదు, మీరు చూస్తున్నారు ఇవాల్టి యాంత్రిక జీవితంలో అందరికీ కావాల్సింది శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్. అవి రెండు ఒకే చోట కావాలనుకుంటే ఇలాంటి ప్లేస్ లో మీరు వీకెండ్ హౌసెస్, గెస్ట్ హౌస్ లాంటిది ప్లాన్ చేసుకుని ఇలాంటి దాంట్లో ఉంటే మీ ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైతే ప్రకృతి అంటే ఎంతో ఇష్టమో, ప్రకృతిలో ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దిస్ ద బెస్ట్ ప్లేస్. సగటు యాంత్రిక జీవితంతో సిటీ వాస్తవ్యులకి పొల్యూషన్ లేకుండా, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ లేకుండా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా అఫోర్డబుల్ రేట్లో మీకు హౌసెస్, గెస్ట్ హౌసెస్, వీకెండ్ హౌసెస్ కావాలనుకుంటే ఇంతకు మించిన ప్రదేశం హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకెక్కడా లేదని నా అభిప్రాయం. ఓఆర్ఆర్ బొంగళూరు ఎగ్జిట్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కి 30 మినిట్స్ డ్రైవ్ ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. మీరు ఎక్కడన్నా వెస్టర్న్ హైదరాబాద్ ప్లేసెస్ చూసుకుంటే లైక్ నార్సింగి, బియాండ్ బిహెచ్ఎల్, బియాండ్ పట్టణ్ చెరువు, అది చాలా దూరం మనకి ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ నుంచి ఇది జస్ట్ ఒక ½ అన్ అవర్ డ్రైవ్లో ఈ లొకేషన్ ఉంది. సీనియర్ సిటిజన్స్ ఉండడానికి, హెల్త్ బీయింగ్ కోసము, వెల్ బీయింగ్ కోసము, డెవలప్మెంట్ కోసము, ఫ్యూచర్లో అప్రిషియేషన్, ల్యాండ్ అప్రిషియేషన్ కొనాలనుకుంటే కూడా ఎప్పుడన్నా కానీ తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకుంటే మీకు అప్రిషియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆల్రెడీ హై ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అప్రిషియేషన్కి the rate of appreciation and the time it take to take the appreciation also, it will take good amount of time. So considering all these aspects, ivanni పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి ప్లేస్ అఫోర్డబుల్ రేట్లో ఇట్స్ a golden deal for anyone. మనందరికీ తెలుసు హైదరాబాద్కి చుట్టుపక్కల డిఫరెంట్ హైవేస్ ఉన్నాయి. ఒక పక్కన వెస్ట్ సైడ్ మనకి బాంబే హైవే ఉంది, ఈస్ట్ పక్కన విజయవాడ హైవే ఉంది, ఓకే, నార్త్ పక్కన మన కన్యాకుమారి వెళ్ళే హైవే ఉంది, సౌత్ పక్కన బెంగళూరు హైవే ఉంది. అన్ని హైవేస్కి ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్ అయిపోయి అప్రిషియేషన్ ఫుల్ హై వాల్యూస్ వెళ్ళిపోయి. సో మనకి కామన్ మ్యాన్ కి అఫోర్డబుల్ ప్రైసెస్ లో తీసుకోవడం అనేది ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది హైదరాబాద్ చుట్టుపక్కల. వేరాజ్ ఈ ప్లేస్ నాగార్జున సాగర్ హైవే విచ్ ఈస్ లీస్ట్లీ ఎక్స్ప్లోర్డ్ టిల్ టుడే.
ఎందుకంటే నాగార్జున సాగర్ హైవే అనేది ఇప్పటి వరకు అంతగా ఎక్స్ప్లోర్ కాలేదు. ఎందుకంటే హైదరాబాద్కి చాలా దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో. ఇప్పుడు చూస్తే ఎల్బీ నగర్ మెట్రో అనేది జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి మీకు ఎల్బీ నగర్ మెట్రో ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దగ్గరగా ఉంది హైదరాబాద్కి ఇదని. సో ఇలాంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మనందరం చూస్తున్నాము ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రెండింటి మీద చాలా ఫోకస్డ్గా ఉండి చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ. రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ పాయింట్స్, రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రపోజ్డ్ ప్లాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది, వాటి లిమిటేషన్స్ ఏంటి, వాటి బౌండరీస్ ఏంటి మొత్తం ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి. ఇప్పుడున్న ఈ ఇబ్రాహీంపట్నం అనే ప్లేస్ స్ట్రాటజికల్గా జస్ట్ అడ్జసెంట్ టు ఫ్యూచర్ సిటీ, జస్ట్ అడ్జసెంట్ టు నాగార్జున సాగర్ హైవే అండ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి రెండింటికి మధ్యలో స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్న ఈ ఇబ్రాహీంపట్నం జనహర్ష అనే వెంచర్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. నిస్సందేహంగా ఎవరన్నా బ్యాంకుల్లో పెట్టుకునే బదులు డబ్బులు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇట్స్ లైక్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. నగరవాసులకి కరోనా తర్వాత జీవితం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన పొల్యూషన్ ఫ్రీ వాటర్, ఎయిర్ అండ్ ఒక ప్రైవేట్ స్పేస్, మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ వేర్ డిసీజెస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ ఏం లేకుండా ఒక మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్ ఉండడానికి ప్రైవేట్ స్పేస్ అనే అవసరం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది కరోనా తర్వాత. సో కానీ రియల్గా అలాంటి ప్రైవేట్ స్పేసెస్, ఒక వీకెండ్ స్పేసెస్, ఒక గెస్ట్ హౌస్ లాంటిది కట్టుకోవాలనుకుంటే అది ఇప్పటికీ అందని ద్రాక్షే. ఎందుకంటే ఓన్లీ హై క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళే వీకెండ్ హోమ్స్ లేకపోతే గెస్ట్ హౌసెస్ లేకపోతే ఫామ్ హౌసెస్ కట్టుకోగలుగుతారు. కానీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలి, వీకెండ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే ఒక బడ్జెట్లో, ఒక అఫోర్డబుల్ బడ్జెట్లో ఇమాజిన్ కూడా చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం మనం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అదేంటంటే మీ బడ్జెట్ బట్టి, మీకు అవైలబుల్ ఉన్న బడ్జెట్ చెప్తే దాన్ని బట్టి 120, 240, 360, 480 బిట్స్లో, యార్డ్స్లో 120, 240, 360, 480 యార్డ్స్లో మీకు ఈ గెస్ట్ హౌస్ అనేది కట్టి మేము రెడీ చేసి ఇస్తాం. మీరు అనుకోవచ్చు ఏమేమి ఉంటాయి ఇలాంటి గెస్ట్ హౌసెస్లో అని, ఎందుకంటే ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్. సో బేసిక్ థింగ్స్ ఏంటంటే నార్మల్గా ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం గెస్ట్ హౌస్ అంటే మనకి మన ఓన్ కూరగాయలు పండించుకోవాలి, ఓకే, మన ఓన్ బ్యాక్ యార్డ్ ఉండాలి, మన ఓన్ పోల్ట్రీ ఉండాలి, మన ఓన్ క్యాటిల్ ఉండాలి. ఇలాంటివన్నీ యూ కెన్ డూ ఇట్ హియర్. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్, నో లిమిటేషన్స్. మీరు ఇక్కడ మీ ఓన్ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. ఇంకొకటి ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయని అడగచ్చు మీరు. ఫస్ట్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో మంచి కాంపౌండ్ వాల్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ అండ్ సీసీటీవీ సర్వైలెన్స్ మేము ఏర్పరిచిస్తాం మీ ఈ గెస్ట్ హౌస్కి. ఇంకోటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏంటి, వాటర్ 24/7 అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం విత్ సోలార్ పంప్, సోలార్ వాటర్ పంప్ విత్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసి ఉంచుతాం ఈ గెస్ట్ హౌస్లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు కరెంట్ ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇన్వర్టర్ పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. కానీ ఎలాంటి కండిషన్స్లో ఉన్నా కానీ మీకు పవర్ ఇంటరప్షన్ లేకుండా ఉండడానికి సోలార్ ఇన్స్టాలేషన్ చేసి సోలార్ పంప్ పెట్టిస్తాం. సో వాటర్ బీన్ టేకెన్ కేర్, సెక్యూరిటీ బీన్ టేకెన్ కేర్. ఇంకోటి ఏంటి, ప్లాంట్స్. మెయిన్ మనం వచ్చేది వీకెండ్ హౌసెస్ కానీ గెస్ట్ హౌస్ అని కట్టుకునేది మన ఓన్ తోట ఉండాలి, మన ఓన్ చెట్లు ఉండాలి, మన ఓన్ కూరగాయలు పండించుకోవాలని. దానికోసం మేము గ్రోనప్ ప్లాంట్స్ ఇస్తాం. మ్యాంగో ట్రీస్, గోవా ట్రీస్, చిక్కుడ్ ప్లాంట్స్, ఇలాంటివన్నీ మీ సెగ్మెంట్లో మీ 120 యార్డ్స్ కానీ 240 కానీ 360 కానీ మీ ప్లాట్ సైజ్ బట్టి యాజ్ పర్ ద లేఅవుట్ ఎన్ని ప్రాపర్గా ఫిట్ అవుతాయి అన్ని ప్లాంట్స్, గ్రోనప్ ట్రీస్ ప్లాంటేషన్ చేసి దాని మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం. బెంగక్కర్లేదు. ఏంటి, మేము గెస్ట్ హౌస్ తీసుకున్నాము లేకపోతే ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాము, మేము హైదరాబాద్కి మళ్ళీ హాలిడేస్కి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి చెట్లు చచ్చిపోతాయి, లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో లేదో, ఏమైనా థెఫ్ట్ అయిందా లేదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఎందుకంటే మేమే మీ గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ దీన్ని మొత్తం మేనేజ్ చేసేది మనమే. సో మీకు మెయింటెనెన్స్ అనేది, ఆ టెన్షన్, ఆ రిస్క్ అనేది టోటల్ ఎండ్ టు ఎండ్ మెయింటెనెన్స్ అండ్ సర్వైలెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ is ours. That is one thing. Second thing, water we already discussed.
వాట్ ఎల్స్ యూ వాంట్? అమ్యూనిటీస్ 1 BHK నుంచి మీ బడ్జెట్ బట్టి 1 BHK 2 BHK G+1 మీ మోడల్ మీ బడ్జెట్ మీ రిక్వైర్మెంట్స్ మీ క్రైటీరియా బట్టి వీ విల్ డిజైన్ యువర్ గెస్ట్ హౌస్. హైదరాబాద్ లాంటి ప్రదేశంలో ఉండి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయట్లేదంటే యు ఆర్ మిస్సింగ్ లైక్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే హైదరాబాద్ ఒక గడిచిన 20 సంవత్సరాలలో ఎంత వేగంతో ఎంత గణనీయమైన అభివృద్ధి సాధించిందో మనందరం చూసాం మన కళ్ళతో. కానీ ఒకసారి ఆల్రెడీ ప్రైజెస్ హై అయిపోయాక నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ నార్మల్ కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేసే రేట్స్కి అసలు రియల్ ఎస్టేట్ ఓపెన్ ల్యాండ్స్ అనేవి లేవు. ఓన్లీ ఫ్లాట్సే. ఫ్లాట్స్ కూడా ఒకసారి కొన్నాక దాని లైఫ్ ఉంటుంది, ఒక 20 years 30 years తర్వాత దాని డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది. వేరాజ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ లైక్ గోల్డ్. మీ ల్యాండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, అప్రిసియేషన్ పెరుగుతూనే ఉంటుంది. దాన్ని పెరగడానికి ప్రాపర్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి? హైవేకి దగ్గరగా ఉండాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, సో దట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ పెరిగిపోయిన ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ ఏంటి? ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రియారిటీస్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఫ్యూచర్ సిటీ. సో ఈ రెండు కాన్సెప్ట్స్ వల్ల ప్లస్ మీ పర్సనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఈ గెస్ట్ హౌస్, వీకెండ్ హౌస్, ఒక ప్రైవేట్ స్పేస్ నా కోసం, నా ఫ్యామిలీ కోసం, మంచి ఆహ్లాదకరమైన హెల్త్ వెల్త్ అన్నీ బాగుండాలనుకుంటే మీకు గెస్ట్ హౌస్ కావాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం మీకు ల్యాండ్ అప్రిసియేషన్ పెంచి మీరు రిటర్న్స్ కూడా రావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ప్లీజ్ చూస్ దిస్ ప్లేస్. గెట్ బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ.